రాకే మీడియా ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు పుర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రాకే మీడియా ఎండి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్. ప్రజలందరికీ నమస్కారం. సత్యభామాదేవి ఈరోజు నరకాసురుని వధించినటువంటి రోజు. అతను అయితే వరాలు పొంది తద్వారా వచ్చినటువంటి శక్తుల ద్వారా ఆ రోజు ప్రజలందరినీ హింసిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడి సమేతంగా వచ్చినటువంటి సత్యభామాదేవి నరకాసురుణ్ణి వధించిందని చెప్పేసి మనకి చరిత్ర. ఆ రోజు నరకాసురుణ్ణి వధించటం ద్వారా ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు కలిగించడం జరిగిందనేది చరిత్ర. ఇవాళ మనం కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది రాజకీయ నాయకులు వికృత చేష్టలతో చెడుని ప్రోత్సహించడం, కులాల మధ్యలో గొడవలు పెట్టడం, మతాల మధ్యలో గొడవలు పెట్టడం, అలాగనే రాష్ట్రంలో దేశంలో శాంతికి విఘాతాలు కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఏ రకంగా అయితే నరకాసుర వధ జరిగి మనందరం కూడా దానికి శుభసూచకంగా దీపావళిని జరుపుకుంటూ ఉన్నాము. అలాగనే రాబోయే రోజుల్లో ఈ దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే 3వ స్థాయికి ఎదగాలన్నా, ప్రపంచంలోనే ఉన్నటువంటి దేశాల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి రావాలన్నా చెడును ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ప్రజలంతా కూడా బుద్ధి చెప్పాలి. అలాగనే అమరావతి ద్వారా క్యాపిటల్ నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలి. నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, ఏవైతే ప్రతిపక్ష పార్టీలు చెడుని ప్రోత్సహిస్తూ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మరొక్కసారి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతూ ఉంది. జాగరూకతతో ప్రజలంతా కూడా మంచిని ప్రోత్సహించాలి. ఇటువంటి చెడుని ప్రోత్సహించే నాయకులని ఖండించాలి. ఏదైతే ఆ రోజు సత్యభామాదేవి నరకాసురుని వధించి ప్రజలందరికీ సుఖ సంతోషాలు పంచారో, ఈ దీపావళి నుంచి ప్రతి ఇంట్లో అన్ని కులాలు మతాల వాళ్ళు కూడా సుఖ సంతోషాలతో సోదర భావంతో ప్రజలంతా కూడా సుఖంగా ఉండాలి. తద్వారా ఈ రాష్ట్రం భారతదేశం అడుగులు ముందుకెళ్ళాలి. ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగటానికి మనం అంతా కూడా తోడ్పాటును అందించాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను.